పార్టీలకు వెళ్ళి బయటికి వెళ్ళిపోయి ఇది ఎవరికి అవకాశం వస్తుంది? మతతత్వ పార్టీ అయినా బీజేపీకి లాభం అవుతుంది. కాంగ్రెస్ వెళ్ళి కొట్లాడుతున్నారు, వాళ్ళకు నాయకత్వమే లేదని ఒక పక్క పబ్లిసిటీ జరిగే సమయంలో నువ్వు పార్టీ ఇడిచిపెట్టడం చాలా తప్పు చేశావు. ఇవాళ అన్ని చెప్తావు, నేను ఆడాది చేసినా, నేను ఇది చేయలేదని కాదు నేను అంటున్నా. కానీ పార్టీలో జరుగుతున్నటువంటి అవకతవకలను సరిదిద్దడానికి ప్రయత్నం చేసేది ఉండే పార్టీ ఎందుకు వదిలేమని అడుగుతున్నా. నువ్వు చెప్తున్నావు ఇవాళ మెంబర్షిప్, అలాంటి నేను మెంబర్షిప్ చేశా హైయెస్ట్ మెజారిటీ తోటి దోనంరాజు సత్యనారాయణ ఎలక్షన్ పెట్టుకుంటే నువ్వు పోస్ట్పోన్ చేసి ఏది ఆఖరుకు నన్ను తీసి బజ్జి తులసిదాసు చేయడం జరిగింది. అది ఎంతవరకు న్యాయం అండి? మరి ఇవాళ నువ్వు అన్ని మాట్లాడుతున్నావు. ఇన్ని రోజులు నేను అనుకుంటా 42 ఏళ్లలో పదవిలో ఉన్న ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది నువ్వే. అంతకుముందు నువ్వు యూత్ కాంగ్రెస్ లో సెక్రటరీ ఉంటివి, తర్వాత రాజీవ్ గాంధీ వచ్చినప్పుడు నువ్వు ప్రెసిడెంట్ అయినావు. ఆ తర్వాత నీకు అన్ని అవకాశాలు వచ్చాయి. ఇన్ని అవకాశాలు తీసుకొని పార్టీ కష్టకాలంలో ఉంటే పార్టీని సరిదిద్దడానికి చెప్పాలి. వాళ్ళు డాక్టర్లు కాదు, వాళ్ళు కంపౌండర్లు అంటావేంది? నువ్వే డాక్టర్ అయితే నువ్వు డాక్టర్లను సరిదిద్దాలే కదా. అది చెప్పకుండా ఇవాళ లేనిపోని చేస్తూ ఇవాళ ఏదో పార్టీకి నష్టమవుతుంది. ఇంకో మాట అన్నాడు ఆయన, ఒకటి మంచి మాట, మేము ఏం పదవులు అడగలే, మాకు పదవులు అవసరం లేదు, మేము పని చేస్తాము. మరి ఆ మాట మొదలే చెప్పాలి కదా. ఆ మాట మేమేమని రాజీనామా చేయకుండా ఈ మాటలు మాట్లాడుతుంటే ఆ మాటలకు విలువ ఉంటుండే. आजाद साहब, हमारे से एक ही गुजारिश है आपसे, पार्टी क्यों छोड़े भैया? पार्टी छोड़ने का मतलब क्या है? जब बीजेपी दिन ब दिन बढ़ते जा रहा, वो मजहब की पार्टी हो गया, అనేది సెక్యులర్ పార్టీ. సెక్యులర్ సిద్ధాంతాన్ని నమ్ముతున్నటువంటి వ్యక్తివి నువ్వే పార్టీ వదిలిపోతే కింది కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయా లేదా? ఒరిజినల్ కాంగ్రెస్ వాడు ఏం కావాలి? అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఒక బీసీకి అవకాశం వచ్చే సభలలో 1992లో ఆ అవకాశాన్ని కూడా నువ్వు పోడగొట్టడం అనేది ఉద్దేశం. నేనే కాదు, ఇవాళ ఎవరు చూడు అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలకు ఇంపార్టెన్స్ ఇస్తుంది. అంతేకాదు నేను కూడా ఈ రాజ్యసభలో ఉండి ఐఐటి, ఐఐఎం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో రిజర్వేషన్ కావాలని పోరాడినా. కానీ సుప్రీంకోర్టు కొట్టేస్తే ఆ మహాతల్లి సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ చెప్పి ఆనాడు అర్జున్ సింగ్ తో మాట్లాడి పెట్టిస్తే ఇవాళ కొన్ని లక్షల మంది మా పిల్లలు ఐఐటి, ఐఐఎంలో చదువుతున్నారు, పాస్ అవుతున్నారు, జీవితాలు గడుపుకుంటున్నారు. అదేవిధంగా ఓబీసీ పార్లమెంట్ కమిటీ కూడా తీసుకొచ్చా. ఇది ఎందుకు? బీసీలకు ఉన్నటువంటి ఏది అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీలకు సరి అయిన న్యాయం జరగాలని. అది ఓన్లీ యూపీఏ గవర్నమెంటే చేయగలిగింది. ఆ యూపీఏ గవర్నమెంట్ కు సోనియా గాంధీ నాయకత్వం వహించింది. ఇది కూడా మనం ప్రజలకు చెప్పలేకపోతున్నాం. కేవలం 27 మంది బీసీలకు మంత్రి ఇచ్చి అయిపోయింది అంటున్నాడు. నువ్వు క్రిమినల్ ఎత్తేయమంటే ఎత్తేయవు, ఏది క్యాస్ట్ సెన్సస్ చేయమంటే చేయవు, బీసీ ఏది మంత్రి పదవి ఏది దానికి బడ్జెట్ ఎంత ఉంటుందని అది కూడా అన్నిటికీ కూడా ఆ మంత్రి పదవి బీసీలకు ఇచ్చి బీసీ నాయకత్వాన్ని పొలిపించాలని బీజేపీకి ఆలోచన లేదు. అలాంటి సమయంలో మనం అందరం కలిసి ఉండాలి, కలిసి పనిచేయాలి, పార్టీని మళ్ళా గెలిపించడానికి ప్రయత్నం చేయాలి. 3 సీట్లు ఉన్నటువంటి బీజేపీ ఇవాళ పవర్లు వచ్చిందంటే వాళ్ళ పట్టుదల, వాళ్ళ ఆలోచన. ఎవడు బయటికి పోలే. ఇప్పుడు ఎవరికి ఇన్ని రోజులు ఎంజాయ్ చేస్తారు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పారిపోతారు ఎట్లా అనేది నా ఉద్దేశం. ఇప్పటికన్నా గులాం నబీ ఆజాద్ గారు, నువ్వు సెక్యులర్ అంటావు, నేను తప్పనిసరిగా ఒప్పుకుంటా, యు ఆర్ ఏ సెక్యులర్. కానీ మతతత్వ పార్టీ అయిన బీజేపీ రోజు రోజు పుంజుకుంటుంటే నువ్వు ఇవాళ కాంగ్రెస్ కు పెద్ద అన్యాయం చేసినావు అనేది నా ఉద్దేశం. ఇప్పటికన్నా నువ్వు పోయినంత మాత్రాన కాంగ్రెస్ ఎక్కడ పోదురా బాబు. ఈ భారతదేశం ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, వాళ్ళ సాక్రిఫైస్ ఉన్నది, వచ్చే తరం వారికి చెప్పాలి. దానికి ఇవాళ బీజేపీ వీర్ సవార్కర్ దేశభక్తుడు అని చెప్తున్నారు, నెహ్రూను పక్కకు పెట్టాలని చూస్తున్నారు. ఏది
దేశ స్వాతంత్రంలో పనిచేసి త్యాగం చేసిన పండిట్ జవహర్లాల్ నెహ్రూనే పక్కకు పెట్టేసి వీర్ సవర్కర్ను ప్రొజెక్ట్ చేయడానికి చేసే సమయంలో నువ్వు పార్టీ వదలవు, చాలా తప్పు చేసినావు. దీనివల్ల ఇవాళ అన్ని నీతులు చెప్పొచ్చు. అదే పార్టీలో ఉండి చెప్పినుంటే కార్యకర్తలకు ఉత్సాహం పెరుగుతున్నారే గులాం నబీ ఆజాద్ క్యా కామ్ కర్ రా అని. అసలు టైంలో ఆయన వెళ్ళిపోయిండు, ఆర్పి సింగ్ వెళ్ళిపోయిండు, జితేంద్ర ప్రసాద్ కొడుకు వెళ్ళిపోయిందంటే ఎవరి అవకాశాలను చూసి వాళ్ళు పోతున్నారంటే మరి నువ్వు ఎందుకు ఆపలేదా? ఆపాలే కదా. యు ఆర్ ఎ సీనియర్ మోస్ట్ లీడర్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. యు ఎంజాయ్డ్ ఆల్ పవర్. ఏది కేవలం నువ్వు జమ్మూ కాశ్మీర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నదని ఇక్కడికి తీసుకొచ్చి ఏది 1980లో వాసిం నుంచి టికెట్ ఇప్పించడం, ఆ తర్వాత 2 సార్లు గెలవడం, ఆ తర్వాత రాజ్యసభ ఇచ్చి ఆఖరుకు కశ్మీర్ ముఖ్యమంత్రిని కూడా చేసింది. అలాంటి వ్యక్తి పోవడం వల్ల ప్రతి ఒక్క కార్యకర్త బాధపడుతున్నాడు. ఇవాళ అన్ని నీతులు చెప్పొచ్చు. ఆడ తప్పు జరుగుతా నేను కూడా ఈడ అడుగుతలే, ఏడ తప్పు అడిగితే అడగాలి లోపల ఉండి. అప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో కూడా తప్పు జరిగితే మాట్లాడినా. విజయ్ భాస్కర్ రెడ్డి గారు బీసీ మీటింగ్ పెట్టి చూపిస్తాన్న తర్వాత ఆయననే కోఆపరేషన్ చేశాడు. ఏది సూర్యాపేటలో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పటికన్నా ఎవరైనా కానీ ఆ కుటుంబం నుంచే వస్తే పార్టీకి లాభం అవుతుంది. ఆ కుటుంబం తప్పి వేరేళ్ళు ఎవరు వచ్చినా పార్టీ పెరగడానికి అవకాశాలు ఉన్నాయని మరొకసారి అందరూ కూడా ఎవరైతే పిసిసి డెలిగేట్ ఏఐసిసి డెలిగేట్స్ అందరూ ఆలోచన చేసి ఎన్నికలు పెడితే తప్పనిసరిగా ఆ కుటుంబ వ్యక్తినే మనం ఎన్నుకోవాలని కోరుతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.